హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైట్ ఆఫ్ మ్యాథ్. దిస్ ఇస్ సముద్ర. ఈరోజు మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ స్పెసిఫిక్ యాంగిల్స్ 0, 30, 45, 60, 90 డిగ్రీస్కి ఎలా మనం టేబుల్ రాస్తాం అనేది చెక్ చేద్దాం. ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 0, 1, 2, 3, 4 అనేవి ఆర్డర్లో రాసుకుంటాం. తర్వాత ప్రతిదాన్ని 4తో డివైడ్ చేస్తాం. తర్వాత దీనికి రూట్ తీసుకుంటాం అన్నమాట. దెన్ సింప్లిఫై చేస్తాం. 0/4 అంటే 0కి రూట్ 0 వస్తుంది. దెన్ 1/4 రూట్ 1 అంటే 1, రూట్ 4 అంటే 2. సో దీని కూడా అంతే, సేమ్ రూట్ 2 ఉంటుంది. 4కి 2, రూట్ 3/2, 4/1 4 అంటే 1. సో ఇక్కడ 2/√2ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఈ 2ని మనము రూట్ 2 ఇంటూ రూట్ 2 రాస్తాము. ఒక రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1/√2 వస్తుంది. సో ఈ ఫైనల్ వాల్యూస్ మనకి సైన్కి ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో sin 0, sin 30, sin 45, sin 60 అండ్ sin 90. ఓకే, నెక్స్ట్ జస్ట్ వీటిని రివర్స్లో ఇటు నుంచి రాసుకుంటూ వస్తే కాస్ వాల్యూస్ వస్తాయి. 1 √3/2, 1/2, 1/√2, 1/2, 0. నెక్స్ట్ tan θ ఎలా వస్తుందంటే sin θ/cos θ. సో జస్ట్ 0/1, 0, 1/2/√3/2. సో ఇక్కడ మనం దీన్ని ఎట్లా చేస్తామంటే రెండు ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు కింద ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, √3/2. ఇది √3/2 కదా, మనం రివర్స్గా రాసుకోవాలి 2/√3 అని. సో 2 క్యాన్సిల్ అవుతుంది, మనకి 1/√3 అనేది ఆన్సర్ వస్తుంది. అట్లా దీన్ని మనం చేస్తాం. ఇది సేమ్ ఉంది కాబట్టి 1 వస్తుంది. √3/2/1/2, 2 క్యాన్సిల్ అయిపోతే √3 వస్తుంది. 1/0, 0తో మనకి డివిజన్ పాసిబుల్ కాదు, ఇన్ఫినిటీ. నెక్స్ట్ cot θ, దీని రివర్స్లో రాసుకుంటాం. తర్వాత secant θ, 1/cos θ. cos θకి రెసిప్రోకల్ చేస్తాం. 1/1, 1, దీన్ని రివర్స్ చేస్తాం. 2/√3, ఇది √2, 2, 1/0, 0 వచ్చింది కాబట్టి ఇన్ఫినిటీ వస్తుంది, 1/0. దీన్ని రివర్స్ చేస్తాం. ఇన్ఫినిటీ 2, √2, 2/√3, 1. ఇట్లా మనం ఈజీగా ఈ టేబుల్ని డెరైవ్ చేసుకోవచ్చు. ఇది వెరీ ఈజీ టు రిమెంబర్ దిస్. ఫస్ట్ జస్ట్ మనం ఇది తీసుకుంటాం, తీసుకొని 4 చేసి రూట్ చేస్తాం. దెన్ మనకి ఫస్ట్ ఈ వాల్యూస్ వస్తాయి.